హలో అండి. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ వర్షాకాలంలో మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా! సో నేను ఈరోజు మటన్ బిర్యానీ చేశానండి. ఇట్స్ వెరీ స్పైసీ, హాట్ అండ్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి చేయటం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్ 1 kg మటన్ నేను తీసుకున్నాను ఇక్కడ. 1 kg మటన్కి నేను 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆనియన్స్ 4 మీడియం సైజ్, హోల్ గరం మసాలా ఐటమ్స్, సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్, చిల్లీస్, 1 లెమన్. టమాటో ఈజ్ ఆప్షనల్ అండి మనకి. సో నేను ఇక్కడ చెప్పాను కదా 1.5 kg రైస్ తీసుకున్నాను. బాస్మతి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ హియర్ ఐ హావ్ టేకెన్ గరం మసాలా అండ్ దిస్ ప్రియా గరం మసాలా, దిస్ బిర్యానీ మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఘీ 1 స్పూన్ అండ్ ఆయిల్. నేను 3 ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేశాను ఘీలో. టేక్ 1 బౌల్. సో ఫస్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేద్దాము. ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకుందాం. అండ్ యూ టు ప్లేస్ ఇట్ హియర్ లైక్ దిస్. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు. ఐ హ్యావ్ టేకెన్ 2 స్పూన్స్ హియర్. 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 3 స్పూన్స్ తీసుకున్నాను నేను చిల్లీ పౌడర్, and 1 spoon of Kashmiri Lal Mirch powder. This is optional. And fried onions, 4 onions lo 3 onions in ghee lo fry chesanu. So that onions you can put it. Few of them you can keep it later. Then 2 spoons of ginger garlic paste. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి స్మెల్ యాడ్ చేస్తుందండి. ధనియా పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 కప్ ఆఫ్ కొరియాండర్ అండి, ఫ్రెష్గా ఉండాలి. అండ్ 1 కప్ ఆఫ్ పుదీనా లీవ్స్. It really adds nice taste and smell to the biryani. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్, and this is our all this whole garam masala items. Cinnamon 2, bay leaves 2 to 3, బిర్యానీ స్పైసెస్ అండి, అది బిర్యానీ మొగ్గ అంటారు. సో అవి 2, ఇలాచీ ఒక 3 to 4, క్లోవ్స్ 3 to 4, జీరా 1 స్పూన్ అండ్ సాజీరా 1 స్పూన్. చిల్లీస్ అండి, దిస్ యాజ్ పర్ యువర్ టేస్ట్. లైక్ నేను అయితే కొన్ని 5 to 6, 7 వేసుకున్నాను. యూ కెన్ ఈవెన్ పేస్ట్ దెమ్ అండ్ పుట్ ఇట్ యాజ్ వెల్. అండ్ 1 లెమన్ స్క్వీజ్ చేయాలి. లెమన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇట్ హ్యాస్ విటమిన్ C ఇన్ ఇట్ అండ్ ఈవెన్ యాడ్స్ టేస్ట్ టు ద డిష్. Take some garam masala powder, 1 spoon of garam masala powder, biryani masala powder 2 spoons you can take. నేను ఇక్కడ ప్రియా బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ కానీ మటన్ కానీ ఈ బిర్యానీ పౌడర్ వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది.
కుక్ అవుతున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మీట్ మసాలా పౌడర్. యూ హ్యావ్ టు టేక్ 1 స్పూన్. సో మటన్ కాబట్టి మీట్ మసాలా, ఇఫ్ ఎట్ ఆల్ చికెన్ అయితే చికెన్ మసాలా పౌడర్ తీసుకోవచ్చు. అండ్ ఆయిల్, నేను 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నాను. యూ కెన్ యాడ్ ఇట్ విత్ ద స్పూన్. ఇప్పుడే మీరు నేర్చుకున్నట్లయితే 5 స్పూన్స్ ఎగ్జాక్ట్గా తీసుకోండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ. మనకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే మనం గీ యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుందండి. సో నౌ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఈవెన్లీ సో దట్ మసాలా, స్పైసెస్, చిల్లీస్ అండ్ ఆల్ దోస్ వాట్ వీ హ్యావ్ యాడెడ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి థరోలీ, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ అవ్వాలి, సో దట్ ఇట్ బికమ్స్ జ్యూసీ అండ్ ఇట్ టేక్స్ దట్ ఆల్ ద స్పైసెస్ టు ఇట్. అప్పుడే మనకి బిర్యానీ చాలా స్పైసీగా, హాట్గా అండ్ యమ్మీగా వస్తుందండి. బిర్యానీ చాలా ఈజీ అండి చేయటం. అందరూ అనుకుంటారు చాలా కష్టం అని, బట్ ఇట్స్ రియలీ వెరీ ఈజీ. నేనైతే బిర్యానీస్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ మై మ్యారేజ్ హ్యావ్ స్టార్టెడ్. సో మనం ఇలా ఈ విధంగా కలుపుకొని యూ హ్యావ్ టు మ్యారినేట్ ఫర్ 1 hour. దెన్ యూ హ్యావ్ టు టేక్ 1 కుక్కర్ కానీ బౌల్ కానీ తీసుకోవచ్చు, బట్ ఐ హ్యావ్ యూజ్ హియర్ ప్రెషర్ కుక్కర్. 2 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. సో హియర్ అగైన్ వీ హ్యావ్ టు టేక్ bay leaves, 2 bay leaves, సాజీరా. You can even add jeera as well if you don't have sajeera. Next 1 onion out of 4, 3 మనం ఫ్రై చేసాం కదా, 1 onion you have to cut it like this into smaller pieces and you have to add here. బాగా ఫ్రై చేసుకోవాలి until they get it brown, until they are brown. నెక్స్ట్ చిల్లీస్, ఆల్రెడీ మనం మ్యారినేషన్లో చాలా చిల్లీస్ వేసాను నేను. సో ఐ హావ్ టేకెన్ ఓన్లీ 2. దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. You can even skip ginger garlic paste because we have already added everything in the marination. So now it is brown kada. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన మటన్ మొత్తం ఇందులో ప్లేస్ చేయాలి. యూ హ్యావ్ టు pour all the marinated mutton into the cooker. చూడండి ఎంత మంచిగా మ్యారినేట్ అయిందో. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి బిర్యానీలో ఆల్ దిస్ స్పైసెస్ అన్నీ బాగా యాడ్ అవుతాయి కదా, సో మంచి టేస్ట్ వస్తుంది. దమ్ బిర్యానీకి మెయిన్ ఎసెన్షియల్గా కావాల్సింది మ్యారినేషన్. మనం యూజ్ చేసే స్పైసెస్ ఎంతసేపు మ్యారినేట్ చేయాలి, మినిమం ఒక 2 hours ఇస్ ఇంపార్టెంట్. బట్ ఒకవేళ టైం లేకపోతే యూ కెన్ ఈవెన్ కుక్ ఇట్, యూ కెన్ మ్యారినేట్ ఫర్ 30 minutes అండ్ జస్ట్ కుక్ ఇట్. బాగా కలుపుకోవాలి, మిక్స్ ఇట్ వెల్. ద ఆయిల్ హై ఫ్లేమ్లో కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఫ్లేవర్స్ మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత గుమగుమలాడుతుందో ఇప్పుడే మనకి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడే. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. దెన్ 1 స్పూన్ కొరియాండర్ వేయాలి. One spoon of pudina, fried onions 1 spoon. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ వస్తాయండి బిర్యానీకి. మన బిర్యానీ మంచిగా రావాలి అంటే ఆనియన్స్ ఫ్రై చేసుకొని యూజ్ చేయాలి, దట్టు ఇన్ గీ. ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంటుంది. So you have to fry all together. Then after 5 minutes ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి.
మంచిగా ఫ్రై అయింది కదా. యాజ్ ఐ టోల్డ్ యూ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేయడం వల్ల మటన్ అనేది, యూజువల్గా మనకి మటన్ చాలా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే చికెన్ అనుకోండి, ఆల్రెడీ మ్యారినేట్ చేసింది డైరెక్ట్గా మనం బిర్యానీ చేసుకోవచ్చు. బట్ మటన్ మాత్రం మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత మనం దమ్ చేసుకోవాలి. నౌ క్లోజ్ ఇట్ విత్ ద లిడ్. ఇప్పుడు మనం 5 విజిల్స్కి ఉంచేసేయాలి. ఇలా ఈ విధంగా. సో విజిల్స్ వచ్చాయండి. సో ఇప్పుడు కూల్ అయింది. సో నేను విజిల్ తీసేస్తున్నాను. విజిల్ తీసి ఇప్పుడు మెల్లగా మూత తీస్తాను. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో మటన్. సో మటన్ ఎప్పుడైనా మంచిగా కుక్ అవ్వాలండి, అది కొంచెం కుక్ అవ్వలేకపోతే బాగుండదు. చూడండి పీసెస్ ఎంత మంచిగా కుక్ అయినాయో, చాలా బాగా కుక్ అయినాయి. చూడండి గ్రేవీ కూడా వచ్చింది. బట్ ఈ గ్రేవీ అంతా వెళ్ళిపోతుందండి మనం బిర్యానీ చేసేటప్పుడు. చూడండి ఇలా కుక్ అయిందో పీస్. ఇలా మనం కుక్ అయిందా లేదా అనేది ఇలా పట్టుకొని చూడొచ్చు. స్పూన్తో మనం ఇలా నొక్కి చూస్తే ఈజీగా పీస్ ఇలా వచ్చేసారు ఈ విధంగా. సో ఆల్రెడీ కుక్ అయింది. సో మన దమ్కి మటన్ ఈజ్ రెడీ నౌ. సో సైమల్టేనియస్గా మనం ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు టేక్ 1 బౌల్ అలాంగ్ విత్ వాటర్ కంప్లీట్గా కాకుండా ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి. సో ముందే మనం రైస్ కుక్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ మటన్ అయిపోయాక మనం అప్పుడు రైస్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది దమ్ చేయడానికి. ముందే రైస్ అయిపోయినాకే మటన్ అవ్వలేదంటే అది మనకి లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాక ఈ స్పైసెస్ మళ్ళీ యాడ్ చేస్తాను. బిర్యానీ మొక్క ఒకటి, సిన్నమన్ ఒకటి, ఇలాచీ 3 ఇలాచీ, క్లోవ్స్ ఒక 3, జీరా 1 స్పూన్ అండ్ సాజీరా 1 స్పూన్. ఇంకా చాలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో నేను అవి వేసాను. కంపల్సరీ ఇవే వేయడం లేదు, మనం సింపుల్గా జీరా, ఈ సిన్నమోన్, క్లోవ్స్, ఇలాచీ వేసుకుంటే చాలు. నా 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్, 1 స్పూన్ ఆఫ్ పుదీనా లీవ్స్ ఆర్ హాఫ్ స్పూన్. ఇది కూడా ఆప్షనల్, ఇందులో వేసుకున్నా పర్వాలేదు, వేసుకోలేకపోయినా పర్లేదు. బట్ గీ అయితే వేయాలి. 1 స్పూన్ గీ వేయడం వల్ల ఆ రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. గీ లేకపోతున్నట్లయితే యూ కెన్ యాడ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. నేను 2 వేసాను మంచి టేస్ట్ కోసం. సో మనకి రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా మినిట్స్లో అయిపోతుందండి. అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడైతే వేయాలి, ఎందుకంటే మనకు రైస్ కూడా ఫ్లేవర్డ్ రైస్ రావాలి. సో ప్లెయిన్ రైస్ కాకుండా ఆ ఫ్లేవర్ రావాలి. Now already మనం soak చేసాం బాస్మతి రైస్ half an hour before. So you have to place all the basmati rice. When the boiling point comes, so water ఇలా కుతుకుతమని, when it boils now, so ఆ టైంలో at that moment you have to add the soaked rice. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు చేతితో ఇలా. సో 80% ఆఫ్ ద రైస్ కుక్ అవ్వాలండి. సో 80% కుక్ అయినాక మనం ఇలా చేతితో ఇలా నలిపినట్లయితే మనకి తెలుస్తుంది. సో ఇలా కొంచెం విరగాలి సెట్. మెత్తగా అయిపోతే మనకి బిర్యానీ రాదు, మనకి పొడి పొడిగా రావాలంటే అలా ఉండాలి. దెన్ ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ బౌల్ ఆర్ ఏదైనా వెడల్పు గిన్నె తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ కుక్కర్లోనే చేయొచ్చు. ద క్వాంటిటీ ఇస్ లెస్. నాకైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ 1 బిగ్ బిర్యానీ బౌల్. సో యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఆల్ ద మీట్, కుక్డ్ మీట్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా ఈ విధంగా. సో యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. యా,
సో కింద అనేది బేస్లో మనకి మటన్ ఉండాలి, మెయిన్గా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు మనం కుక్డ్ రైస్, 80% కుక్డ్ రైస్ని ఇలా మెల్లమెల్లగా బౌల్లో వేసుకోవాలి. సో ఎలా వేయాలి అంటే అదంతా ఈవెన్గా వేయాలి. సో ఫస్ట్ లేయర్లో మనకి మటన్ ఉండాలి అండ్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు ప్లేస్ ద రైస్. ఇలా మెల్లమెల్లగా యాడ్ చేసుకొని మొత్తం బౌల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి లైక్ దిస్. బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండి. ఐ థింక్ అందరూ ఇష్టపడతారు. యూజువల్గా మనకి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు సడన్గా మనకి చారు, పప్పు ఇవన్నీ వండాలి. బిర్యానీ అయితే ఒకటే, రైస్, కర్రీ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో పిల్లలు కూడా ఈజీగా తింటారు. మనం కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మినిమం ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా స్ప్రెడ్ చేయాలి. సో రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ అయింది కదా, చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎస్, ఇప్పుడు మనకి కొంచెం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుందండి. నవ్ యూ యాడ్ కొరియాండర్. కొరియాండర్ అండ్ పుదీనా లీవ్స్ అండి. బిర్యానీ చేయాలి అంటే అయితే చికెన్, మటన్, ఏ బిర్యానీ అయినా, ప్రాన్స్, ఫిష్, మనకి పుదీనా, కొరియాండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది మనకి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది లైక్ దిస్. కలర్ ఆప్షనల్ అండి, అండ్ నేను మంచి గుడ్ లుకింగ్గా కనపడడానికి ఐ హావ్ యాడెడ్ కలర్ యూ కెన్ స్కిప్ ఆఫ్. 1 స్పూన్ ఆఫ్ ఘీ. ఈ ఘీ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్లో బిర్యానీ కన్నా నేను చెప్పిన ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే మీరు ఎప్పుడు రెస్టారెంట్ జోలికే వెళ్ళరు. నౌ యూ క్లోజ్ ఇట్ విత్ ద లిడ్. ఇప్పుడు మన దగ్గర ఏదైనా పిండి ఉంటే గోధుమ పిండి ఆరెల్స్ కొంచెం మనం మిక్స్ చేసి తీసుకొని ఈ విధంగా సీల్ చేయాలి. సీల్ ఎందుకు చేయాలి అంటే మనం ఆ వేపర్ అనేది బయటికి వెళ్ళకూడదు. సో దమ్ చేయాలి అంటే ఈ విధంగా మనం సీల్ చేయాలి. ఇలా సీల్ చేయడం వల్ల మనకి గాలి అనేది బయటికి వెళ్ళదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ బిర్యానీ బౌల్ ఇలా పెట్టుకోవాలి. కింద మాడు కూడా రాకూడదు అంటే మనం పెనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా సీల్ చేయడం వల్ల గాలి అది రాదు మనకి. చూడండి ఎంత మంచిగా సీల్ చేశాను. ఇప్పుడు దానిపైన యూ హ్యావ్ టు ప్లేస్ ఎ వెయిట్ ఆన్ ఇట్. కొంచెం బరువుని పెట్టామనుకోండి, సో గాలి అనేది రాదు అండ్ టైట్గా ఉంటుంది. సో దమ్ అవడానికి బాగుంటుంది. అయిపోయిందండి 20 minutes. సో నౌ ద బిర్యానీ ఈజ్ రెడీ. సి ఎంత యమ్మీగా, స్పైసీగా, హాట్గా మటన్ బిర్యానీ తయారైంది ఇంట్లోనే మనకి ఈజీగా. చూడండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. వెరీ గుడ్ రైట్. నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసినట్లయితే ఐ రియలీ స్వేర్ మీకు చాలా మంచిగా వస్తుందండి బిర్యానీ. నో నీడ్ ఆఫ్ గోయింగ్ టు రెస్టారెంట్. మటన్ బిర్యానీ అక్కడ మటన్ ఎలా, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ రెస్టారెంట్స్, యూ నాట్ గో, బట్ ఇంట్లోనే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిపేర్. జస్ట్ కొంచెం పేషెన్స్గా చేసుకుంటే చాలు. చూడండి ఎంత కలర్ఫుల్ బిర్యానీ. నాకైతే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నేను వండిన బిర్యానీ అయితే అస్సలు వదలరు, బికాస్ అంత మంచిగా వస్తుంది బిర్యానీ. ఈవెన్ మీరు కూడా చేయగలరు, చాలా ఈజీ అండి. నౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద సర్వింగ్ బౌల్. ఈ విధంగా మనం తీసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగా వచ్చిందండి నాకైతే. ఈవెన్ మీకు కూడా బాగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు విత్ మినిమం ఇంగ్రీడియంట్స్ అండి. జస్ట్ అన్నీ మ్యారినేట్ చేసుకోవాలి, రైస్ పెట్టుకోవాలి, లేయర్స్గా పెట్టుకోవాలి. దాన్ని సీ హౌ యమ్మీ ఇట్ ఈస్. యమ్మీ అండ్ స్పైసీ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇస్ రెడీ. హాట్గా తినొచ్చు మీరు. యూ కెన్ సర్వ్ ఇట్ విత్ లిటిల్ గార్నిషింగ్ చేయాలి, లైక్ కొరియాండర్ లీవ్స్తో, టొమాటో, ఆనియన్స్. హవెవర్ నేనైతే ఆనియన్స్, లెమన్, పుదీనా లీవ్స్తో నేను డెకరేట్ చేశాను, గార్నిష్ చేశాను.
సో ద మటన్ బిర్యానీ ఇస్ రెడీ. ఇంకా తింటమే ఆలస్యం. నాకైతే చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆల్సో. ఇట్స్ వెరీ యమ్మీ అండి.